హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. మీరు చూస్తున్నారు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించిన 10 ఇన్స్టిట్యూషన్స్లో ఫ్యాకల్టీ, అలాగే ఐఐటి మరియు నీట్కి సంబంధించిన మెంటర్షిప్ ప్రోగ్రామ్స్కి సంబంధించిన వివిధ సబ్జెక్ట్స్కి సంబంధించిన వేకెన్సీస్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఒకసారి మీరు వెబ్సైట్ని అబ్జర్వ్ చేసినట్లయితే swreis.ap.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే హోమ్ పేజ్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అయ్యి ఇలా పాపప్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే లేటెస్ట్ న్యూస్ దగ్గర APSWRIES ఎంగేజ్మెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఐఐటి మరియు నీట్ కోచింగ్ సెంటర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ కాంట్రాక్ట్ బేసిస్కి సంబంధించింది. మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ APSWRIES అని అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు అఫీషియల్ నోటిఫికేషన్ చూసే ముందు మన ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీకు ఇంకా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ చూసినట్లయితే ఫ్యాకల్టీ అండ్ స్పెషల్ మెంటర్ పొజిషన్స్ ఇన్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ మరియు జువాలజీకి సంబంధించి ఐఐటి మరియు నీట్ కోచింగ్ సెంటర్స్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎలిజిబుల్ ఫ్యాకల్టీ దగ్గర నుంచి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నట్లయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది కాంటాక్చువల్ అపాయింట్మెంట్కి సంబంధించి ఇక్కడ సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదా. మీరు కిందకి చూసినట్లయితే వీటికి సంబంధించిన వేకెన్సీస్ వివరాలు కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొదటగా చూసినట్లయితే ఇక్కడ చీపురుపల్లి విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇది గర్ల్స్కి సంబంధించింది. ఇందులో టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అని అయితే ఉంది. వీటికి సంబంధించిన వేకెన్సీస్ ఒకసారి మీరైతే చెక్ చేయండి. నేను ఇక్కడ టోటల్గా ఉన్న వేకెన్సీస్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసినట్లయితే శ్రీకృష్ణపురం విశాఖపట్నానికి సంబంధించింది. ఇది బాయ్స్కి సంబంధించి ఇందులో టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పిఠాపురం కాకినాడకి సంబంధించి ఇది గర్ల్స్కి సంబంధించి టోటల్గా 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ద్వారక తిరుమలకి సంబంధించి ఏలూరు, ఇది గర్ల్స్కి సంబంధించింది. ఇందులో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే కుంటముక్కల ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇది గర్ల్స్కి, ఇందులో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అడవిత కెల్లపాడు, ఇది గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇది బాయ్స్కి, ఇందులో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే సింగరాయకొండకి సంబంధించి ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇది గర్ల్స్కి, ఇందులో 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే కుప్పం చిత్తూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇది గర్ల్స్కి, ఇందులో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే బి పాపూరు అనంతపూర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇది బాయ్స్కి, ఇందులో 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చిన్నటేకూరు కర్నూలు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇది బాయ్స్కి, ఇందులో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా టోటల్గా 49 వేకెన్సీస్. మ్యాథ్స్కి 8 వేకెన్సీస్, ఫిజిక్స్కి 14 వేకెన్సీస్, కెమిస్ట్రీకి 16 వేకెన్సీస్, బాటనీకి 6, అలాగే జువాలజీకి 5 వేకెన్సీస్. ఇలా టోటల్గా 49 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించిన మంత్లీ రెన్యూమరేషన్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ సెలెక్ట్ అయిన ఫ్యాకల్టీకి 50,000 నుంచి ₹1,00,000 వరకు రెన్యూమరేషన్ ఉంటుందని, వీటి యొక్క ఎక్స్పీరియన్స్ మరియు పెర్ఫార్మెన్స్ బేస్గా ఆధారపడి ఉంటుందని అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీటికి సంబంధించి మనం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫీజెస్ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఓసీ కేటగిరీ వాళ్ళకి 500, అలాగే బీసీ కేటగిరీ వాళ్ళకి 300, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ₹100 అయితే ఆన్లైన్ పేమెంట్ చేస్తూ మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన ఏజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మినిమమ్ 1/5/2025 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అలాగే వీటికి సంబంధించిన రిలాక్సేషన్లు కూడా ఎస్సీ ఎస్టీ మరియు బీసీ వాళ్ళకు 5 ఇయర్స్ రిలాక్సేషన్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ రిలాక్సేషన్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మెన్షన్ చేసిన ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. అలాగే వీటికి సంబంధించి మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఫుల్ టైం టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే
ఐఐటి అలాగే జేఈ లేదా నీట్ కోచింగ్ సెంటర్స్లో వీటికి సంబంధించి ఉండాలి. అలాగే అట్లీస్ట్ 5 years ఆపరేషనల్ హిస్టరీ అయితే ఉండాలి. మీరు ఎక్కడైతే టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో అక్కడ ఎన్ఐటి అలాగే ఐఐటీస్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించిన ట్రాక్ రికార్డ్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాటికి సంబంధించి ఏపీఎస్డబ్ల్యూఆర్ ఐఐటి నీట్కి సంబంధించిన పైన మనం వేకెన్సీస్కి సంబంధించి చెప్పుకున్నాం కదా, వాటికి సంబంధించిన 10 కోచింగ్ సెంటర్స్లో వీటికి సంబంధించి పోస్టింగ్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఇక్కడ 11 months అనేది ఇవ్వడం అయితే జరిగింది. 11 నెలల పాటు వీటికి సంబంధించి కోచింగ్స్ అయితే కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన అన్ని రిజర్వేషన్స్ అయితే వర్తిస్తుంది. వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే ఇక్కడ మన అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో అయితే సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే swreis.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి 26/5/2025 అంటే నిన్నటి నుంచి 11/6/2025 దాకా మీరు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్స్ అనేది ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే ఫిల్ చేయడానికి అయితే అవుతుంది. మీరు ఎన్ని పోస్టులకైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే వాటికి సంబంధించి సపరేట్గా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్ చేసేటప్పుడు వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా యాజ్ పర్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి మీరు ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటారని అయితే మెన్షన్ చేశారు. వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. టోటల్గా రిటన్ టెస్ట్ మనకు 80 marks అయితే ఉంటుంది. డెమో క్లాస్ 20 marks అయితే ఉంటుంది. టోటల్గా మనకు 90 minutesలో ఈ 100 marksకి సంబంధించి ఎగ్జామినేషన్స్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేది ఆఫ్లైన్ మోడ్లో OMR బేస్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ మీడియం చూసినట్లయితే ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన సిలబస్ అనేది ఐఐటి అలాగే నీట్ లెవెల్స్కి సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన డేట్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే 15/6/2025 వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మీరు రాసిన రిటన్ ఎగ్జామినేషన్ అలాగే డెమో క్లాసెస్కి సంబంధించిన మార్క్స్ ఆధారంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.